వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు వీడియోలో కన్స్ట్రక్షన్ ఆఫ్ DFA ఎగ్జాంపుల్ 3 చూద్దాము. మనం ఇప్పుడు ఈ వీడియోస్లో DFA కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టైప్ ఎండింగ్ విత్ సమ్ సబ్స్ట్రింగ్ చూస్తున్నాం కదా. ఏదైనా ఒక సబ్స్ట్రింగ్తో ఎండ్ అయ్యే DFAని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తున్నాము. ఇది థర్డ్ ఎగ్జాంపుల్. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇప్పుడు మన ప్రాబ్లం చూడండి. కన్స్ట్రక్ట్ ఆర్ డిజైన్ DFA ఫర్ ద లాంగ్వేజ్ యాక్సెప్టింగ్ ద స్ట్రింగ్స్ ends with 0 0 1 1 over the input alphabets 0 1 అంటే 0 1 మీద ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ మీద ఫామ్ అయ్యే స్ట్రింగ్స్తో అవి కూడా 0 0 1 1తో ఎండ్ అయ్యే స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేయడానికి మనం DFAని కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దేంతో ఎండ్ అవ్వాలి 0 0 1 1 అంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. 1 0 0 1 1 0 0 0 1 1 నెక్స్ట్ 1 0 0 0 1 1 1 1 0 0 1 1 ఇలా ఏదైనా సరే 0 0 1 1తో ఎండ్ అయ్యే స్ట్రింగ్స్ అన్నీ యాక్సెప్ట్ చేసే DFAని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఎండ్స్ విత్ సంథింగ్ అని వచ్చినప్పుడు సబ్స్ట్రింగ్ ఏంటి చూడండి అని చెప్పాను కదా. ఇక్కడ మన సబ్స్ట్రింగ్ దేంతో ఎండ్ అవ్వాలి 0 0 1 1. దాని లెంత్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను కదా. లెంత్ ఎంత 4. ఈ సబ్స్ట్రింగ్ లెంత్ 4. ఎందుకు 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసే DFAలో మినిమల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని ఉంటాయంటే 4 + 1 అంటే సబ్స్ట్రింగ్ లెంత్ +1 5 ఉంటాయి. సో Q0 ఇనీషియల్ స్టేట్ అనుకోండి, Q1 Q2 Q3 Q4 ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి దీన్ని డబుల్ సర్కిల్తో రిప్రజెంట్ చేయండి ఫైనల్ స్టేట్ రిప్రజెంట్ చేయడానికి. మన రూల్ ఏంటి 0 0 1 1తో ఎండ్ అవ్వాలి. ఇప్పుడు రాసేసాం, మినిమల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ రాసేసుకున్నాము, కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, రిమైనింగ్ అన్ని స్టేట్ల దగ్గర ఒక్కొక్క సింబల్స్ రాసాం కదా. రిమైనింగ్ మన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి 0 1. సో ఒకటి రాస్తే ఒక సింబల్ రాస్తే నెక్స్ట్ సింబల్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి అని రాయాలి. అది రాసేటప్పుడు మన రూల్ ఫాలో అవుతూ రాయాలి. మన స్ట్రింగ్స్ ఎండ్స్ విత్ 0 0 1ని యాక్సెప్ట్ చేసేలాగా రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ Q0 దగ్గర 1 వస్తే ఏమవ్వాలి, 0 వస్తే Q1కి వెళ్ళింది, 1 వస్తే ఇప్పుడు సెల్ఫ్ లూప్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే మనది 0 0 1 1తో ఎండ్ అవ్వాలి కాబట్టి అయింది కదా. నెక్స్ట్ Q0 దగ్గర 0 వస్తే Q2కి వెళ్తుంది. Q1 దగ్గర 0 వస్తే Q2కి వెళ్తుంది. అదే 1 వస్తే ఏం చేయాలి, 1 వస్తే Q0కి రావాలి. ఎందుకు, మన స్ట్రింగ్స్ ఎప్పుడు 0 0 1 1తో ఎండ్ అవ్వాలి కాబట్టి 1 Q1కి వచ్చేయాలి. నెక్స్ట్ Q2 దగ్గర 1 వస్తే Q3కి వెళ్తుంది. సపోజ్ 0 వస్తే ఏమవ్వచ్చు, 0 వస్తే సెల్ఫ్ లూప్ అవ్వచ్చు. ఎందుకు, మన స్ట్రింగ్స్ ఎండ్స్ విత్ 0 0 1 1 కాబట్టి 0 0 1 1 అవుతుంది కాబట్టి. సో Q2 దగ్గర 0 వస్తే సెల్ఫ్ లూప్ అవ్వచ్చు. నెక్స్ట్ Q3 దగ్గర 1 వస్తే Q4కి వెళ్ళింది. 0 వస్తే ఏమవ్వచ్చు, 0 వస్తే Q1కి వెళ్ళొచ్చు. ఎందుకు, మన స్ట్రింగ్ ఎప్పుడు 0 0 1 1తో ఎండ్ అవ్వచ్చు కాబట్టి. నెక్స్ట్ Q4 దగ్గర 0 వచ్చిందనుకోండి, 0 వస్తే Q1కి వెళ్ళాలి. అదే Q4 ఎందుకు, మన స్ట్రింగ్ ఎప్పుడు 0 0 1 1తో ఎండ్ అవ్వాలి కాబట్టి. అదే Q4 దగ్గర 1 వస్తే Q0కే వెళ్ళాలి. ఎందుకు, మన స్ట్రింగ్ ఎప్పుడు 0 0 1 1తో ఎండ్ అవ్వాలి కాబట్టి. ఇలా మనము కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ సబ్స్ట్రింగ్ లెంత్, సబ్స్ట్రింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఎండింగ్ విత్ సంథింగ్ అన్న టైప్కి మనం ఇలా చేయాలి. సబ్స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే సబ్స్ట్రింగ్ +1 అనుకోవాలి. సో దానికి అకార్డింగ్ టు దట్ మనం ఇన్పుట్ సింబల్స్ ఎక్కడికి వెళ్తాయి అని రాయాలి. ఓకే, మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే దాని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.